సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీరియస్ గా పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. 2024 విజయాన్ని మించి విక్టరీ దక్కేలా కూటమి పార్టీలు బలపడాలన్నారు. చేసిన పనులను చెప్పుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతుందని అన్నారు. సూపర్ 6 పై ఓనర్షిప్ తీసుకోవాలని అన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్, పెన్షన్లు, విద్యుత్ నిర్వహణ అంశాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ధరలు పెంచిందని, కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని చెప్పారు. పీక్ లోడ్లో కరెంటు కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించాలని అన్నారు. దీనివల్ల తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సోలార్, విండ్ వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై కూడా ఫోకస్ పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. అసమర్థ పాలనకు, సమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే లాభాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రజలకు తెలిస్తే ప్రజలు తమ వైపే నిలుస్తారని అన్నారు. ప్రజలు తమ వైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు చంద్రబాబు.